డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారి యునానీ మెడిసిన్స్ 6 months వాడినాం సార్. అంత బాగానే ఉంది. టైమింగ్ అనేది ఎంతవరకు పెంచుకోవచ్చు? మనం మెడిసిన్స్ వాడిన తర్వాత టైమింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు చేయొచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో. ఓకే, అది మేము చెప్తాము. ఏంటి ఆ టెక్నిక్? యూజువల్లీ ఇప్పుడు వీరేం వెళ్ళిపోతుందంటే ఆ సమయంలో అతను జరిగి మళ్ళీ ఫోర్ ప్లే అది ఇది చేసుకోవాలి. ఒక 1 or 2 minutes అగైన్ ఇన్సర్షన్, ఓకే అగైన్ ఇంటర్ కోర్స్ చేయాలి. ఎందుకంటే టైమింగ్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ ఎజాక్యులేషన్ ని ఆపే సామర్థ్యం వస్తుందండి మీ మెడిసిన్స్ వాడిన తర్వాత? వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా అది ఆగిపోయడానికి ఎట్లా చేస్తారు? యునాని ఏం చెప్తుందంటే, మీకు రతి క్రీడలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో, ఇంటర్ కోర్స్ ఎప్పుడైతే చేస్తారో ఆ సమయంలో మీ కిడ్నీస్ కూడా హెల్దీ ఉండాలి. అవి కూడా హెల్ప్ చేస్తాయి. జోఫే గుర్దా అంటారు దాన్ని. ఒకవేళ కిడ్నీస్ వీక్ అయిపోతే కూడా మీ టైమింగ్ పోతుంది. ఒకవేళ ప్రాస్టేట్ గ్లాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా వీక్నెస్ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే కూడా మీకు టైమింగ్ లో డిపెండ్ అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు ఒకవేళ టెస్టికల్స్ లో పెయిన్ ఉంది ఏదైనా ఉంటే అక్కడ కూడా వస్తుంది. అంటే యునాని అంతా చేసుకుంటూ వస్తుంది. అదే కంపేర్ టు ఎలోపతిక్ మెడిసిన్స్ ఇది ఒక టాబ్లెట్ ఉంటుంది, అక్కడక్కడ పోయి ఆ మజిల్స్ ని స్టిఫ్ తీసేస్తుంది. డిపెండ్స్, కంపల్సరీ డిజార్డర్, మళ్ళీ అది అవసరం పడుతుంది నెక్స్ట్ టైం. అది ఇక్కడ కాదు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఎస్ఏ రెహమాన్ గారి యునానీ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మా సామర్థ్యం పెరిగింది, కానీ అమ్మాయిలు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. సో ఏంటంటే ఫిమేల్స్ లో ఈ కోరికలు తగ్గడానికి రీజన్ ఏముంటుంది? అదేవిధంగా వాళ్ళని త్వరగా మూడ్లోకి తీసుకుని రావాలంటే టెక్నిక్స్ ఏంటండి? ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఇతను అంటే అబ్బాయి కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఇంకా కొంచెం 40 years అయిన తర్వాత ఆమె ఒక 35 అవుతుంది, ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, అవన్నీ నడుస్తుంటాయి. కమ్యూనికేషన్ లేదు. ఎప్పుడంటే అప్పుడు ఈయన స్టార్ట్ అవ్వడం, ఆమె మూడ్లో లేకపోవడం ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇంకోటి ఏమవుతుందంటే, నేను సర్ప్రైజెస్ ఈ రోజు ఎట్లైనా నేను రేపు కలుస్తానని ఈయన ఫిక్స్ అవుతాడు, ఆమెకు చెప్పడు. ఓకే. అమ్మాయికు ఆర్గాజం రావాలంటే అట్లీస్ట్ 45 minutes పడుతుంది అమ్మాయికి. ఇక వేరీ అవ్వచ్చు అటు ఇటు. ఆర్గాజం అంటే ఇది ఏదో ఇంటర్ కోర్స్ ఒకటే కాదు, కానీ ఆ ముందు జరిగే ప్రక్రియను కూడా కౌంట్లోకి తీసుకోవాల్సిందేనా? అంటే ఇంటర్ కోర్స్ తర్వాత అమ్మాయికు ఆఫ్టర్ ప్లే, అమ్మాయికి అమ్మాయి ఒకవేళ ఫోర్ ప్లే కలవడం అది ఇది స్టార్ట్ అయ్యి అంతా చేసిన తర్వాత ఆమెకు ఆ టైం ఉంటుంది. ఓకేనా? అబ్బాయికి ఇంటర్ కోర్స్ చేసిన తర్వాతనే టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇతను అబ్బాయికి కూడా ఫోర్ ప్లే కావాలి, మంచి మూడ్లో రావాలంటే. ఇప్పుడు ఈయన ఒకవేళ చెప్పాడు అనుకోండి, రేపు మనం ఫిక్స్ అయిపోయాడు, చెప్పాడు అమ్మాయికి, అనుకుంటాడు ఈ రోజు కలుస్తా లేకపోతే రేపు కలుస్తా అని అనుకుంటాడు, కానీ చేయడు, చెప్పడు అనమాట. ఆ చెప్పకపోవడం వలన ఏమవుతుందంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది, కలుస్తారు, హార్మోన్స్ అది స్టార్ట్ అవుతుంది. అతను చెప్పడు అక్కడ. దాని తర్వాత డైరెక్ట్ పోయి ఇతనైతే ఫోర్ ప్లే అయిపోయింది, రెడీ అయిపోయాడు, హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఆక్సిటోసిన్ అది ఇది మొత్తం రెడీ అయిపోయాడు, హీఈస్ రెడీ ఫర్ ఇంటర్ కోర్స్. ఆమె లేదు కదా, ఇక్కడ టైమింగ్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ ఉండాలి, చెప్పుకోవాలి. దాని తర్వాత వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు అంటే మామూలుగా ఒకవేళ ఫిమేల్సే వచ్చి మీ దగ్గరికి కంప్లైంట్స్ ఇచ్చారు, మా హస్బెండ్ పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేసి అని మీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పారు, కానీ ఇట్లాంటివి తగ్గిపోయి ఇప్పుడు ఏమైనా మెయిల్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసేసి యాజ్ ఏ కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ గా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు వచ్చేసి ఏమైనా చెప్తున్నారా అంటే, సార్ మా వైఫ్ కూడా ఏమైనా కొంచెం టైమింగ్ పెరగడానికి ఏమైనా ఉన్నాయా, మూడ్ ఉంటాయా సార్? అట్లా ఫిమేల్స్ కూడా ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. లాస్ ఆఫ్ లిబిడో అమ్మాయిలకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా విపరీతంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి అదే కదా, ఇప్పుడు పీరియడ్స్ దగ్గర ఉంటే వాళ్ళ మూడ్ వేరే ఉంటది, పీరియడ్స్ అయిపోయిన తర్వాత వేరే మూడ్ ఉంటుంది, మధ్యలో ఓవ్యులేషన్ అప్పుడు ఎక్కువ కావాలంటారు. ఈ మంత్ లోనే చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకు. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు, మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.